యోసేపు నిజంగానే కలవరపడలేదు. చాలా జాగ్రత్తగా దేవుడు చూస్తున్నారని, ఏ నిందను భరించడానికి కూడా సిద్ధంగా ఉండి నిందను భరించినాడు, శ్రమను భరించడానికి సిద్ధమైపోయినాడు. కానీ కలవరపడని హృదయాన్ని బట్టి, ఇక్కడ పాపము చేయని హృదయాన్ని బట్టి ఆ రాజ్యములోనే రాజు అయిపోయినాడు. హల్లెలూయా. అన్నీ ఏమైపోయింది యోసేపు జీవితం? యోసేపు అనుకున్నాడా? నువ్వు కలవరపడకుండా దేవుని వైపు చూస్తూ ఆనుకుంటూ నీవు యథార్థంగా జీవించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా ఊహించని గొప్ప కార్యాలు, ఇప్పుడు వరకు మన పట్ల కార్యాలు చేశారు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ చేస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబడాలి. సంపూర్ణంగా దేవుడు నెరవేరుస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా, చెప్పండి, నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నా తలంపులను భద్రముగా కాపాడుకోవాలి. ఉదయం తలంపులు ఇప్పుడు రెండు అవసరమా? బ్రెయిన్ ఏమైనా ఆగిపోతే బతుకుతామా? గుండె ఆగిపోతే బ్రతుకుతామా? ఎక్కడి నుంచి పుడుతుంది? మొదటిగా తలంపు. ఇప్పుడు రెండు కాపాడుకోవాలా. తలంపులు కాపాడుకోవాలా, హృదయాన్ని కాపాడుకోవాలా.